జై శ్రీమన్నారాయణ. 2026వ సంవత్సరం కుంభరాశి వారి గ్రహస్థితి ఒక్కసారి పరిశీలిస్తే ముఖ్యంగా గురుగ్రహం 5, 6, 7వ ఇంట గురువు యొక్క సంచారం ఉంటుంది. ముఖ్యంగా జనవరి 1 నుండి జూన్ 1 వరకు గురుడు మిథున రాశిలో 5వ ఇంట సంచరించడం వలన వివాహాది శుభకార్య ప్రయత్నములందు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. సంతాన ప్రయత్నములు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఆదాయ మార్గాలు కూడా విస్తరిస్తాయి. వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా చాలా మంచి సమయము. నూతన ఆస్తి కొనుగోలులు, నూతన వాహన గృహయోగాలు కూడా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఇలాంటి విషయాల యందు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే జూన్ 1 నుండి అక్టోబర్ 31 వరకు గురుగ్రహం 6వ ఇంట సంచారం వలన వీరికి ఈ సమయమున అంతగా కలిసి రాదు. ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా కొంతవరకు నష్టం కలిగే అవకాశాలున్నాయి. బంధుమిత్రులతో విరోధాలు, కలహాలు, కుటుంబ సమస్యలు ఇలాంటి విషయాల యందు జాగ్రత్త అనేది అవసరము. అలాగే అక్టోబర్ 31 నుండి డిసెంబర్ చివరి వరకు వివాహాది శుభకార్య ప్రయత్నముల యందు చాలా మంచి అవకాశాలు కలుగుతాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా చాలా మంచి సత్ఫలితాలు కలుగుతాయి. ఇక శనిగ్రహ విషయానికి వస్తే శనిగ్రహం వీరికి 2వ ఇంట సంచరిస్తూ ఉండడం వలన అంతగా శనికి అనుకూలించదు. ఈ సమయమున శనేశ్వరుడిని ధ్యానించి శనేశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయండి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.